రాజకీయ నాయకులకు క్రైస్తవులైన మేము ఓట్లు అప్పుడే గుర్తొస్తాము. మాపై దాడులు జరిగినప్పుడు ఎవరూ స్పందించరు. ఎందుకు? మేము మనుషులం కాదా? మావి ఓట్లు కావాలి. మేము భారతదేశంలోని పౌరులం కాదా అంటున్న దళిత క్రైస్తవులు. జనగామ జిల్లా స్టేషన్ కాన్పూర్ నియోజకవర్గ కేంద్రంలోని స్థానిక శివనిపల్లి అంబేద్కర్ చౌరస్తా నుండి స్టేషన్ కాన్పూర్ బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపిన దళిత క్రైస్తవులు. ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తాళ్లపల్లి వెంకటస్వామి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ కాన్పూర్ మండల పాస్టర్లు, ప్రెసిడెంట్ జాన్ బన్నీ, జఫర్గఢ్ మండల ప్రెసిడెంట్ రేవరెండ్ కొర్నల్, రఘునాథపల్లి మండల ప్రెసిడెంట్ జయరాజ్, లింగాల ఘన్పూర్ మండల ప్రెసిడెంట్ కాలిబ్, చిల్పూర్ మండల ప్రెసిడెంట్ సీమోను, వేలేరు మండల ప్రెసిడెంట్ కుమార్, ధర్మసాగర్ మండల ప్రెసిడెంట్ మోషే, నియోజకవర్గ కమిటీలో ముఖ్యంగా నాయకులు పాస్టర్ బాలస్వామి, అన్ని మండలాల పాస్టర్లు దేవవరం, అబ్రహం బాబు, థామస్, ఫిలిప్, ప్రేమ్ కుమార్, టెక్నో, మోషే పలువురు పాల్గొన్నారు. ఈ నెల 13వ తారీఖు రోజు వికారాబాద్ జిల్లా శంకర్పల్లి మండలం జనవాడలో జరిగినటువంటి ఒక చర్చిపై జరిగినటువంటి అమానుషమైనటువంటి దాడిని మా యొక్క బహుజన ఉద్యమ రథసారథి, బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి సుప్రీం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆ యొక్క దాడిని నిరసిస్తూ అక్కడ ధర్నా చేయడం వల్ల ఆ యొక్క ఇష్యూ పెద్దగా దాదాపుగా రాష్ట్రంలో దాదాపుగా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అది క్రైస్తవుల మీద జరిగినటువంటి తొలిదాడి. అయితే ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి ఏ ఒక్క నాయకుడు కూడా వాళ్ళను పరామర్శించడం కానీ, లేకపోతే వాళ్ళకి సంఘీభావం చెప్పడం కానీ, వాళ్ళ వంతెన అసెంబ్లీలో మాట్లాడడం కానీ జరగలేదు. వీళ్ళ తర్వాత గత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని వెళ్ళినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మైనార్టీలకు దాదాపుగా రంజాన్ రోజు బట్టలు కానీ సరుకులు కానీ ఇచ్చి అట్లాగే క్రిస్టియన్ మైనార్టీకి కూడా బట్టలు ఇచ్చి ఎంతో ప్రేమను చూపించినటువంటి టీఆర్ఎస్ కూడా ఇవాళ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఈ దేశ పౌరులు కాదా? వాళ్ళకు ఓటు హక్కు లేదా? వాళ్ళకి ఇక్కడ జీవించే హక్కు లేదా? మతం మారితే కులం మారదు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఇచ్చినప్పటికీ క్లియర్గా ఆయన మెన్షన్ చేసింది ఏంటంటే, ఒక బార్బర్ ఒక మంగళ ఆయన మతం మారితే ఆయన వృత్తి మారదు, ఆయన కులం మారదు. కాకపోతే ఆధ్యాత్మికమైనటువంటి జీవితం మార్చవచ్చు. ఒక చాకలి వాడు మతం మారితే బట్టలు ఉతకడం వృత్తి మారదు, కాకపోతే ఆయన మతం మారుతుంది. కాబట్టి మీరు వీలైనంత మట్టుకు మతానికి కులానికి తేడా ముడిపెట్టకుండా మీరు ముందుకెళ్ళాలని చెప్పిన దాన్ని విషపూరితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకొచ్చి మళ్ళీ ఈ క్రైస్తవ్యం స్వీకరించినటువంటి దళితులందరినీ మళ్ళీ బీసీసీలో చేర్చాలని చెప్పి రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకొచ్చిండు. అక్కడి నుంచి ఇక్కడి వరకు 70 సంవత్సరాలు క్రైస్తవ్యం తీసుకున్నటువంటి దళితులు బీసీసీలో మగ్గుతూ వాళ్ళకు సంబంధించినటువంటి రిజర్వేషన్లను కోల్పోవడం జరుగుతుంది. అయితే అదే కాకుండా సాధ్యమైనంత మట్టుకు ఇప్పుడు ఆ యొక్క ఆర్టికల్ని మళ్ళీ ఆ యొక్క రాష్ట్రపతి ఉత్తర్వులను తీసేయాలంటే మళ్ళీ పార్లమెంట్లో పూర్తి మెజార్టీ రావాలి. పూర్తి మెజార్టీ రావాలంటే క్రైస్తవులను మేము ఈ యొక్క ఆర్డినెన్స్ని మేము తీసేస్తాము ఎటువంటి అటు వాళ్ళని వాడుకోవడం వల్ల వాళ్ళు ఇప్పుడు 70 సంవత్సరాలుగా మిగతా జీవులుగా నిలబడవలసి వస్తుంది. అయితే ఇంతకుముందు మాట్లాడినటువంటి దైవజనులు అన్న కొనలెస్ పాస్టర్ గారు, తర్వాత జోసఫ్ అన్న గారు, తర్వాత అబ్రహం బాబు గారు ఎంతో వాళ్ళ యొక్క బాధను చెప్తున్నారు. ఇప్పటికైనా అన్ని పార్టీలు సహకరించి వారి యొక్క జరిగినటువంటి వాళ్ళ యొక్క దాడిని ముక్కుమ్మడిగా ఖండించి దోషులను దాదాపుగా 300 మంది ఒక చర్చి మీద దాడి చేసిందంటే ఈ దేశంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా లేదా, లేకపోతే ఈ దేశంలో నియంతృత్వ పాలన జరుగుతుందా అనేది దానికి నిదర్శనం. కాబట్టి ఇప్పటికైనా కూడా వాళ్ళకు తగిన న్యాయం చేయాలని 300 మంది దాడి చేస్తే 30 మంది మీద కేసులు పెట్టి 11 మందిని అరెస్ట్ చేసిన, ఇంకా 19 మంది అబ్స్కాండింగ్లో ఉన్నారన్నారు. పోలీసు వ్యవస్థ అంత నిర్వీర్యంగా ఉందా? వాళ్ళకు అవకాశం ఇస్తే వాళ్ళని 24 గంటలలో అరెస్ట్ చేసేటువంటి దమ్మున్నటువంటి పోలీస్ ఆఫీసర్లు పోలీస్ వ్యవస్థలో ఉన్నారు. కాబట్టి వారికి కూడా
పూర్తి స్వేచ్ఛనిచ్చి ఇక్కడ మత సామరస్యాన్ని కాపాడాలని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఎన్నో వ్యయప్రయాసాలు వచ్చి ఈ యొక్క యాత్రను లేకపోతే ఈ యొక్క ర్యాలీని దిగ్విజయం చేసినందుకు మనకందరికీ మనస్ఫూర్తిగా